కులాల వారీగా ఉపకులాల వారీగా జనాభా ఎవరిది ఎక్కువ ఉంది అనే సర్వే రిపోర్ట్తో పాటు తెలంగాణలో 242 కులాలు ఉన్నాయి. అయితే 242 కులాలు ఉన్నప్పటికీ కేవలం 7 కులాల వారి దగ్గర మాత్రమే భూమి అత్యధికంగా ఉందంట. అత్యధికంగా అని చెప్పే కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో 51.4% భూమి ఈ 7 కులాల్లో ఉంది. సో ఆ 7 కులాలు ఏంటి అండ్ ఆ 7 కులాల్లో ఏ కులంలో ఎక్కువ భూమి ఉంది అనేది కూడా ఈ సర్వే రిపోర్ట్ బయటపెట్టింది. ఒకసారి మనం చూద్దాం. అయితే ఆ కులాల్లో రెడ్డిల దగ్గర, యాదవుల దగ్గర, లంబాడీల దగ్గర, ముద్రాజుల దగ్గర, మునూరు కాపుల దగ్గర, కుమరం దగ్గర, కోయవారి దగ్గర దాదాపు వీళ్ళ జనాభా మొత్తం చూస్తే జనాభా లెక్కల్లో 32% ఉంది. కానీ వీళ్ళ దగ్గర ఉండే భూమి మాత్రం 51.4% అంట. అయితే వీళ్ళలో సేద్యం చేసేవారు కొంతమంది అండ్ అత్యంత స్వల్పంగా భూమి ఉన్నది ఎవరి దగ్గర అంటే ఎస్సీలలో అంట. ఎస్సీలలో భేడ, బీసీ రాజు అండ్ ముస్లింల దగ్గర భూమి చాలా తక్కువ ఉంది అని సర్వే రిపోర్ట్ చెప్తుంది. అయితే రెడ్డి సామాజిక వర్గం దగ్గర ఉన్న కులాల దగ్గర ఎక్కువ భూమి ఉంది అని కూడా ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది. అయితే ఆ సర్వే రిపోర్ట్లో మనం చూద్దాం ఒకసారి ఏముంది, ఎవరి దగ్గర ఎంత భూమి ఉన్నది అనేది. డన్. రాష్ట్ర జనాభాలో కేవలం 4.8%, 4.8% మాత్రమే ఉండే ఓసీ కేటగిరీలోని రెడ్డి కులంలో మొత్తం భూమి 13.5%. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండే భూమి మొత్తం చూస్తే 13.5% రెడ్డి కులస్తుల దగ్గర ఉందంట. 242 కులాల్లో ఉండే ఒక రెడ్డి కుల జనం చూస్తే ఆ కులాల్లో ఉండే వాళ్ళ సంఖ్య చూస్తే 4.2%. కానీ అంతకంటే డబుల్, ట్రిపుల్ వాళ్ళ దగ్గర భూమి ఉంది. అంటే 13.5% భూమి వాళ్ళ దగ్గరనే ఉందంట. బీసీబీ కేటగిరీలో కూర్మ కులానికి సంబంధించిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే ఆ సర్వేలో పాల్గొన్న వాళ్ళ సంఖ్య కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే బీసీ విభాగంలో రాజులు, ముస్లింలు, తర్వాత జైన్లు, బ్రాహ్మణులు, అయ్యంగార్ వర్గాల్లో 10% కంటే తక్కువ కుటుంబాలు మాత్రమే భూమి కలిగి ఉన్నారట. అయితే బీసీబీ కేటగిరీలో కూర్మ కులానికి సంబంధించిన వాళ్ళు రాష్ట్రంలో కైలా అత్యధికంగా 62% పైగా కుటుంబాలు భూమిని కలిగి ఉన్నాయట. వీరి తర్వాత బీసీడి ఆర్ఎం వాళ్ళు అండ్ ఎస్టీ కోయ, లంబాడి, ఎస్సీ మద్రాసి కులానికి సంబంధించిన వాళ్ళు 60% కుటుంబాలకి కొంత భూమి మాత్రమే తెలంగాణలో ఉందట. అండ్ దాంతోపాటు ఎస్సీ భేడాకు సంబంధించి మాదిగల్లో 90% కుటుంబాల్లో 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉండేవాళ్ళు కూడా కలిగి ఉన్నారట. అయితే ఎవరి దగ్గర ఎక్కువ భూమి ఉంది అనేది చూద్దాం. సో ఆ లెక్కలు కూడా నిన్న జరిగిన సర్వే రిపోర్ట్ 2024లో సర్వే జరిగినప్పటికీ నిన్న సర్వే రిపోర్ట్ బయటపెట్టారు కాబట్టి ఆ సర్వే రిపోర్ట్లో ఓసీ రెడ్డికి జనాభా 4.8% మొత్తం రాష్ట్ర జనాభాలో. కానీ వాళ్ళ కలిగి ఉండే భూమి ఎంత తెలుసా? 13.5%. బీసీడీ యాదవ్కి సంబంధించిన జనాభా 5.7%, కానీ వాళ్ళ భూమి మాత్రం 8.7%. ఎస్టీ లంబాడీల దగ్గర వాళ్ళ జనాభా 6.8%, కానీ వాళ్ళ భూమి మాత్రం 8.6%. అండ్ బీసీడీ ముద్రాజ్కి సంబంధించి 7.4% జనాభాలో ఉన్నారు. వాళ్ళ దగ్గర భూమి మాత్రం 7.8. అయితే మనం ఇప్పుడు టాప్ చదివిన ఒక 4 క్యాస్ట్లు మాత్రం చూస్తే వాళ్ళ జనాభాకి వాళ్ళ దగ్గర ఉండే భూమికి సంబంధం లేని లెక్కలు మనకు కనిపిస్తున్నాయి. అందులో టాప్ రెడ్డీస్ సంబంధించిన భూములే ఉన్నట్టయితే ఈ సర్వే చెప్తుంది. తర్వాత ఎస్సీ మాదిగలకు సంబంధించి 10.3% ఉన్నారు వాళ్ళు జనాభాలో, కానీ వాళ్ళ దగ్గర భూమి మాత్రం 6.5% భూమి ఉంది. అండ్ మునూరు కాపుకు సంబంధించిన వాళ్ళు 3.9% ఉంటే వాళ్ళ దగ్గర మాత్రం భూమి 6.4% మాత్రమే ఉంది. అండ్ కురుమ సంబంధించిన జనాభాలో 2.2% వాళ్ళ జనాభా ఉంటే 3.6. అయితే రెడ్డి జనాభాకి భూమికి సంబంధం లేదని ఇందాక చెప్పుకున్నాం కదా, సేమ్ కురుమ సంబంధించిన జనాభా 2.2 మాత్రమే ఉంది, కానీ వాళ్ళకు ఉండే భూమి మాత్రం 3.6 ఉందంట. తర్వాత ఎస్టీలలో కోయ వాళ్ళ జనాభా సంఖ్య 1.2 ఉంటే వాళ్ళకు ఉండే భూమి మాత్రం 2.8% ఉంది. షేక్ ముస్లింల సంఖ్య 7.9%. వాళ్ళ ఉండే జనాభా కంటే వాళ్ళ భూమి శాతం ఇక్కడ తక్కువ కనిపిస్తుంది, 2.0%. అయితే ఓసీ కమ్మకు సంబంధించిన 1.2 జనాభా తెలంగాణలో ఉంటే వాళ్ళకి సంబంధించిన భూమి 1.4.
అండ్ బీసీలలో వెలమకు సంబంధించి 0.4% జనాభాలో తెలంగాణలో వాళ్ళు ఉంటే కేవలం 1% భూమి మాత్రమే ఉంది. అండ్ దీంతో పాటు భూమి లేని వాళ్ళు ఉన్నారు. అండ్ 242 కులాల సర్వే చేస్తే అందులో దాదాపు 100కు పైగా కులాలు అసలు మాకు ఏ కులం లేదు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారంట. అండ్ దీంతో పాటు కులానికి, ఆర్థిక వ్యవస్థకి, భూమికి సంబంధంతో పాటు ఈ సర్వేలో ఇంకొకటి కూడా ఈ సర్వేలో ఏంటంటే ప్రభుత్వ ఫలాలు అందుకునే వాళ్ళలో ఏ కులాలు ఉన్నాయంటే అందులో అగ్రకులాలు కూడా ఉన్నారు అని సర్వే రిపోర్ట్ చెప్పింది. అండ్ దీంతో పాటు తెలంగాణ గ్రామాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారి సంఖ్య ఏటా 42% మంది ఉన్నారట. సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ రిపోర్ట్లో ఉంది.